హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇకపోతే మనకు ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ధర్నాలు అనేటువంటివి అయితే నిర్వహించి మమ్మల్ని విధుల నుంచి అయితే తొలగించొద్దు అంటూ మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది. సో అదేవిధంగా మనకు హైకోర్టులో కూడా మనకు పిటిషన్స్ అనేటువంటివి కూడా వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా హైకోర్టు వరకు కూడా వెళ్ళారు. సో ఇకపోతే మనకు వీళ్ళందరూ ఈ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటిది వీళ్ళపైన ఎటువంటి నిర్ణయాలు అనేటువంటివి కూడా తీసుకోవడం లేదు. సో మనకు ఒక మాటతో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థతో ఏం పని ఉంది అంటూ మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది అయితే వెల్లడిస్తుంది. సో ఇకపై మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా, ఒకవేళ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే మరలా కొత్త వ్యవస్థను నిర్మించే అవకాశం ఏమన్నా ఉంటుందా, ఇటువంటి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న జూలై 1వ తారీఖున పంపిణీ చేసినటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఈ యొక్క వాలంటీర్లను వినియోగించుకోలేదు. అంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత అయితే వినియోగించి వాళ్ళ చేత అయితే పంపిణీ చేయించారు. సో ఈ కంప్లీట్గా మనకు యొక్క వ్యవస్థ అనేటువంటి దాన్ని అయితే పక్కన పెట్టడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అంటే వాళ్ళని విధుల నుంచి తొలగించడంతో ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అంటూ మనకు ప్రభుత్వం మీద అంతా కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో మనకు వాళ్ళు హైకోర్టులో కేసు కూడా మనకు పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు పిటిషన్స్ అనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి హైకోర్టులో సంబంధించి. సో ఇకపోతే మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది వీరి మీద ఎటువంటి నిర్ణయాలు అయితే కూడా వెల్లడించడం లేదు. అసలు ఉంచమా అనేటువంటి వాటి మీద కంప్లీట్గా మనకు వీళ్ళతో ఏం పని ఉంది అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానాలు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. అంటే మనకు వీళ్ళని కంప్లీట్గా తీసేసేటట్లయితే చూస్తున్నారు. ఎందుకనుకొని చూస్తున్నట్లయితే వీళ్ళ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కాబట్టి వీళ్ళందరినీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చి ఆగస్టు 19వ తారీఖు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి ఆ తర్వాత వీళ్ళని పర్మనెంట్గా అయితే తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ముందు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో, అసలు ఉంచుతారో ఉండించారో, అదేవిధంగా కొత్త వ్యవస్థను ఏమన్నా తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా, అంటే మనకు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి శాలరీస్ 10,000 రూపాయలకు పెంచుతామంటూ చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో మనకు వాళ్ళని రిమూవ్ చేస్తే 10,000 రూపాయల శాలరీ అనేటువంటిది ఇవ్వలేరు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్త వ్యవస్థని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను నిర్మించే వాళ్ళకి శాలరీస్ అనేటువంటివి కూడా 10,000 రూపాయలు అనేటువంటిది పెంచుతామని కూడా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి శాలరీస్ అనేటువంటివి కూడా ఇంకా క్రెడిట్ అనేటువంటిది కాలేదు వాళ్ళ ఖాతాల్లోకి. ఇంతవరకు కూడా జూన్ నెలకు సంబంధించి క్రెడిట్ కాలేదు. వీటికి సంబంధించి అనేటువంటిది మనకు బిల్స్ అనేటువంటివి అప్డేట్ చేస్తున్నామంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ శాలరీలు అనేటువంటివి అయితే పడడం లేదు. వీటి మీద కూడా ఇంతవరకు క్లారిటీ లేదు మనకు ఏపీ రాష్ట్రంలో. చూద్దాం ముందు రోజుల్లో వీటి మీద ఎటువంటి క్లారిటీ అనేటువంటిది ఇస్తారో ఏపీ ప్రభుత్వము, మనకు ఎన్డీఏ ప్రభుత్వం. ఓకేనా? ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యొక్క ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.